హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సర్కులర్ పిక్సెల్ స్ట్రెచ్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో సింపుల్గా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇందులో మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకున్నామో దాన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ మోడల్ని ఇమేజ్లో నుంచి కట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ నుంచి క్విక్ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు సబ్జెక్ట్ సెలెక్ట్ అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం డీటెయిల్గా చూసుకోవచ్చు అనమాట, ఎక్కడెక్కడ సెలెక్షన్ అయిందో కాలేదో. సో దాన్ని మనం మాన్యువల్గా అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లేయర్ వై కాపీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక కాపీ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను క్రాప్ టూల్తోని ఇమేజ్ సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో సాలిడ్ కలర్ వచ్చేసి సేమ్ ఇక్కడ నుంచి ఇదే ఆరెంజ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్లో వేసేసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి ఈ ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ఇమేజ్ని హైడ్లో పెట్టేసుకుంటాను. సో చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఓన్లీ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రెక్టాంగిల్ మార్కీ టూల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒక పర్టికులర్ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇలా స్ట్రైట్గా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇమేజ్లో ఉన్న కలర్స్ అన్నీ వచ్చే విధంగా ఒక స్ట్రైట్గా సెలెక్షన్ అయితే చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ వై కాపీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని హైట్లో పెట్టేసుకొని ఇంకొక సెలెక్షన్ కూడా చేసుకుంటాను. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒక సెలెక్షన్ అయితే చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ వై కాపీ అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ Ctrl+T క్లిక్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ఏవైతున్నాయో ఈ రెండింటిని నేను మర్జ్ చేసుకుంటాను. ఇలా దగ్గరికి వేసేసుకొని రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మర్జ్ లేయర్స్ అని మర్జ్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిస్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనకు పోలార్ కోఆర్డినేట్స్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ Ctrl+T క్లిక్ చేసుకొని దీని అయితే ఇలా మాన్యువల్గా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకొని మనకు కావాల్సినట్టు ఇలా రొటేషన్ అయితే చేసుకొని ముందుగా మనం దీన్ని ఇమేజ్ వెనకాల అయితే ఇలా పెట్టేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక లేయర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ టూల్ అయితే తీసేసుకొని ఇక్కడ నుంచి మనం ఆర్డర్ ఆన్ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ ఫ్లో 100% పెట్టేసుకొని బ్రష్ సైజ్ మనకు కావాల్సినంత ఇంక్రీజ్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. సో దట్ మనకి ఈ పార్ట్ అనేది అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇమేజ్ని అయితే సైడ్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను ఇదైతే కట్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లెగ్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ డిజైన్ ఏదైతే ఉందో దాని లోపల ఉండేటట్టు మనం మేనేజ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ ఇమేజ్కి లేయర్ మాస్క్ యాడ్ చేసుకోవాలి. ఈ అమ్మాయి ఇమేజ్కి లేయర్ మాస్క్ యాడ్ చేసేసుకొని ఈ సర్కిల్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క థంబ్నెయిల్ పైనకి వచ్చి కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ యొక్క లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియా మొత్తం మనం ఇలా ఎరేజ్ అయితే చేసుకుంటాం. ఓకే, అప్పుడు మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి డిస్సెలెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు చూసుకోనికి ఎలా ఉంటుందంటే
ఈ లెగ్ అనేది అటు సైడ్ లోపల ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ఎఫెక్ట్ ఏమి ఇస్తామంటే ఈ అమ్మాయి యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం షాడో ఎఫెక్ట్ ఇస్తాం. డ్రాప్ షాడో అనేది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ రీసెట్ టు డిఫాల్ట్ కొడితే బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒపాసిటీ వచ్చేసి 100% పెట్టేసుకొని యాంగిల్ మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకొని డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే చూసుకోవచ్చు మనకి ఎలా వస్తుందో. అప్పుడు మనం యాంగిల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాల్సినట్టు. సో ఇక్కడ ప్రివ్యూలో కూడా చూసుకోవచ్చు, మనం ఇక్కడ కూడా యాంగిల్ వస్తుంది. సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, సమ్వేర్ అరౌండ్ 51 పెట్టేసుకొని ఒపాసిటీ అప్పుడు తగ్గించుకుంటాను. సమ్వేర్ అరౌండ్ 65 అలా పెట్టేసుకుంటాను. బ్లెండ్ మోడ్ వచ్చేసి మల్టిపుల్ పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇలా షాడో ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాని మీదే షాడో అనేది రావాలి, రిమైనింగ్ ఏరియాస్తో రావద్దు అనమాట. సో అది రిమూవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ డ్రాప్ షాడో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు క్రియేట్ లేయర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి షాడో ఒక సపరేట్ లేయర్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ డ్రాప్ షాడో సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక లేయర్ మాస్క్ అప్లై చేసుకోవాలి. ఆ డ్రాప్ షాడో ఒక లేయర్ మాస్క్ సెలెక్టెడ్ అయినప్పుడు బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఈ రిమైనింగ్ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎరేజ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇమేజ్ యొక్క థంబ్నెయిల్ పైన క్లిక్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎరేజ్ చేసుకుంటే సెలెక్టెడ్ ఉన్న ఏరియాలోనే ఎరేజ్ అయిపోతుంది, కానీ మనకు కావాల్సింది అవుటర్ పార్ట్ అనమాట. సో Ctrl+Z కొట్టేస్తున్నాను, అండో అయిపోతుంది. సో అవుటర్ పార్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అవుటర్ పార్ట్ మనం ఎరేజ్ చేసుకోవచ్చు, ఇన్నర్ పార్ట్ని ఎరేజ్ చేసుకోలేము. చూడండి, అవుటర్ పార్ట్ మొత్తం నేను ఎరేజ్ చేసేసుకుంటున్నాను షాడో ఎఫెక్ట్. ఇక్కడ కూడా చూడవచ్చు, మొత్తం అవుటర్ పార్ట్ అంతా మనకు ఎరేజ్ అయిపోతుంది. ఓకే, సో ఇన్నర్ పార్ట్ ఈసారికి సెలెక్టెడ్ ఉన్న ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనం షాడోని ఏం చేయలేకపోతుంది. సో ఈ విధంగా మనం ఇన్వర్స్ అయితే చేసుకున్నాం. చేసేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి డిస్సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి యొక్క షాడో అనేది జస్ట్ ఈ సర్కిల్ పైననే పడే విధంగా మనకి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కావాలి అనుకుంటే ఈ అమ్మాయి యొక్క ఫుట్ ఉంది కదా, అక్కడ మనం ఒక షాడో అప్లై చేసుకోవచ్చు. ఒక న్యూ లేయర్ అప్లై చేసుకొని ఈ అమ్మాయి యొక్క లేయర్ కింద పెట్టేసుకొని బ్రష్ టూల్ తీసేసుకొని బ్రష్ వచ్చేసి సాఫ్రాన్ తీసేసుకొని ఇక్కడ దీన్ని ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకొని బ్రష్ సైజ్ తగ్గించేసుకొని ఒపాసిటీ అండ్ ఫ్లో 100% పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకొని ఇలా ఒకసారి క్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇలా షాడో ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. కావాల్సినంత మనం తగ్గించుకొని ఇలా షాడో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అటాచ్డ్ అయిన ఏరియా కొంచెం డార్క్గా ఉంటుంది షాడో, రిమైనింగ్ ఏరియా మొత్తం ఇలా లైట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకున్నాం. సో గైస్ మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.